రామచంద్రపురం మండలం వెల్ల గ్రామ పంచాయతీ వద్ద మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామ సభ సర్పంచ్ వీరబోయిన సూరిబాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ గ్రామ సభలో 2026-27వ ఆర్థిక సంవత్సరంలో చేపట్టబోయే ఉపాధి హామీ పనులు ఫీల్డ్ అసిస్టెంట్ సిహెచ్ వెంకటరమణ చదివి వినిపించారు. వెల్ల గ్రామంలో సుమారు 2000 జాబ్ కార్డ్ హోల్డర్స్ ఉంటే కేవలం 900 జాబ్ కార్డ్ హోల్డర్స్ మాత్రమే ఉపాధి పనికి వెళ్తున్నారని సర్పంచ్ సూరిబాబు పేర్కొన్నారు. జాబ్ కార్డ్ కలిగిన ప్రతి ఒక్కరూ ఏడాదికి 100 రోజులు ఉపాధి హామీ పనులు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ పథకంలో 100% పని దినాలు పూర్తి చేసిన నాడే 40% మెటీరియల్ కంపోనెంట్ నిధులతో గ్రామంలో మౌలిక వసతుల కల్పన జరుగుతుందని సర్పంచ్ సూరిబాబు వివరించారు. జాబ్ కార్డ్ కలిగిన ప్రతి ఒక్కరూ ఫీల్డ్ అసిస్టెంట్ యాప్లో ఈకేవైసీ చేయించుకోవాలని టీఏ ఈశ్వరరావు కోరారు. ఈకేవైసీ చేయించుకుంటేనే పని ప్రదేశంలో ఫోటో ముఖ గుర్తింపుతో హాజరు నమోదు అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చిక్కాల స్వామి కాపు, ఎన్డీఏ కూటమి శ్రేణులు ఆకుల నారాయణరావు, కొమ్మిరెడ్డి చిన్నరాయుడు, పి వీరభద్రారావు, పి ప్రసాద్, కార్యదర్శి సుబ్రహ్మణ్యం, అధిక సంఖ్యలో ఉపాధి శ్రామికులు, రైతులు, మెట్లు పాల్గొన్నారు. జరుగుతుంది కాబట్టి మీ దృష్టి వచ్చిన ఏవో అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా వదలకుండా అందరూ కూడా ఇక్కడ మా దృష్టికి, సెక్రటరీ గారి దృష్టికి, అలాగే మీ దృష్టికి పెడితే మన ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొస్తే అవన్నీ కూడా నోట్ చేసుకుని మన మంత్రివారి గారి దృష్టికి తీసుకెళ్తాం. వాళ్ళు శాంక్షన్ ఆర్డర్ ఇదే ఇచ్చే విధంగా ఇచ్చేని బట్టి మనం ఇక్కడ వర్క్ చేయడం కూడా జరుగుతుంది. మరి అలాగే మన ఊరికి ఎంజే అన్నది నుంచి కొన్ని శ్మశానం కాడ రోడ్డు ఒకటి, అలాగే ఎస్సీపేటలో ఒక రోడ్డు వేయటం, కానీ అలాగే పిల్ల కాలువ దగ్గర కాలువాతలో ఒక రోడ్డు వేయటం, ఎంజాన్స్ రోడ్లు, అలాగే ఇక్కడ మరి బ్రిడ్జ్ ఒకటి నిర్మించాం. అలాగే ఇప్పుడు కూడా ఇంకా తెల్లసావరం రోడ్డు ఒకటి శాంక్షన్ అయింది, అది కూడా కొంతవరకు వర్క్ అయింది. అలాగే మన వెల్లాటు ద్రాక్షారమ్మ కూడా శాంక్షన్ అయింది, దాన్ని కూడా మరి కాంట్రాక్టర్ గారు ఇంకా ఫుల్ వర్క్ మొదలెట్టారు కాబట్టి త్వరలో అది కూడా శాంక్షన్ అవుతాం. మన జై గారు అలా మన మంత్రివారి నాన్నగారు కూడా చెప్పడం జరిగింది. మరి ఇవి కాకుండా మనకి ఇంకా ఏదైతే వర్క్ ఉన్నాయో అలాగే మనకి విద్య కాలంలో ఎంజీఎన్ఆర్ఎస్ నుంచి ఒక పిహెచ్ అదే 15 ఫైనాన్స్ అని పూర్తిగా దానికి మరి ఒక నామినేషన్ ఇంకా తెలియదు దేని నుంచి వస్తుంది అనేది పండు. ఒక మనకి ఇక్కడైతే ఎలాగైతే పిహెచ్ ఉందో అలాగే ఇంకొక పిహెచ్ మన కాలువతల ఎక్కడైతే మన ప్లేస్ ఎక్కడైతే మన పంచాయతీ ఒక 5 సెంట్లు ఇవ్వగలదో అక్కడ నిర్మించడానికి 36 లక్షలతోటి ఒకటి శాంక్షన్ ఒకటి ఉంది. అలాగే మరి కొన్ని మనం షుగర్ క్యాన్ రోడ్ అని అవన్నీ పెట్టడం జరిగింది. మన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి దీని మీద ఒక 10 మందిని ఫోకస్ చేస్తే కంపల్సరీగా శాంక్షన్ ఆర్డర్లో తీసుకొస్తారు. కాబట్టి మీరు కూడా దాన్ని దృష్టి పెట్టాలని కోరుకుంటూ, మరి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఎంజీఎన్ఆర్ఎస్ నుంచి జేఈ గారు ఇక్కడ రావడం జరిగింది. ఆయన దీనిపై కొంత అవగాహన మనకి కల్పిస్తారు. మీకు ఆయన ముందుగా